సో ఈ వీడియోలో వచ్చేటప్పటికి ప్లేస్మెంట్ ఆఫ్ వైండింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం మాట్లాడాము అని అంటే ప్రైమరీ వైండింగ్ అంటే ఏంటి, సెకండరీ వైండింగ్ అంటే ఏంటి, ఎల్వి వైండింగ్ అంటే ఏంటి, హెచ్వి వైండింగ్ అంటే ఏంటో మాట్లాడాం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఏవైతే ఎల్వి అండ్ హెచ్వి వైండింగ్స్ ఉన్నాయో ముందుగా దీన్ని డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అని అంటాము అని చెప్పాను. 50% ఒక ప్లేస్లో వౌండ్ చేసిన తర్వాత మరొక 50% మరొక ప్లేస్లో వౌండ్ చేస్తారని చెప్పాను. కాబట్టి ఏది ఫస్ట్ ప్లేస్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎల్బి వైండింగ్ ఫస్ట్ ప్లేస్ చేస్తారా, హెచ్వి వైండింగ్ ప్లేస్ చేస్తారా? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్, నేను ఒక గివెన్ డేటా తీసుకుంటాను. లైక్ గివెన్ డేటా ఈజ్ నథింగ్ బట్, ఏదో ఒక గివెన్ డేటా తీసుకుందాం. లైక్ N1 ఈజ్ నథింగ్ బట్ 100 టర్న్స్ ఉన్నాయి అనుకుందాం, అండ్ N2 ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ 200 టర్న్స్ ఉన్నాయి అనుకుందాం. ఎప్పుడైనా సరే N1 ఈజ్ కాల్డ్ యాజ్, N1 ఈజ్ నథింగ్ బట్ 1 అనే రిప్రజెంటేషన్ అంతా కూడా ప్రైమరీ, 2 అనే రిప్రజెంటేషన్ అంతా కూడా సెకండరీ అని చెప్పాను. సో 1 అనే రిప్రజెంటేషన్ ప్రైమరీ అంటే ఇన్పుట్, 2 అనే రిప్రజెంటేషన్ అవుట్పుట్. అంటే ప్రైమరీతో పోలిస్తే సెకండరీ టర్న్స్ ఎక్కువగా ఉన్నాయి అని అంటే దట్ మీన్స్ ఎక్కువగా ఉన్నాయి అని అంటే ఎక్కువ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తాయని అర్థం. ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ దీనికి సిమిలర్గానే మనం ఏదైనా ఒక వోల్టేజెస్ని కూడా రాద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 500 వోల్ట్స్ అయితే ఇది 1000 వోల్ట్స్ అనుకోండి. రెండు నేను సమానంగా తీసుకున్నాను. టర్న్స్ ఎక్కువగా ఉంటే వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది. సెకండరీ సైడ్ ఎక్కువ వోల్టేజ్ ఉంటే దాన్ని స్టెప్ అప్ అని, సెకండరీ సైడ్ తక్కువ వోల్టేజ్ ఉంటే దాన్ని స్టెప్ డౌన్ అని అంటాం. ఇది వెళ్ళే కొద్ది మనం మాట్లాడదాం. ఏం మాట్లాడుతున్నానో చూడండి. 1 ఈజ్ కాల్డ్ యాజ్ ఏంటండి ఇవి, 1 అంటే ఏంటి ప్రైమరీ, అండ్ 2 అంటే ఏంటి సెకండరీ. ఎస్, సెకండరీ. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పాయింట్స్ ఏంటంటే ప్రైమరీ సెకండరీ అనేటువంటివి మనకు తెలిసాయి. ప్రైమరీలో టర్న్స్ ఎంత అంటే 100 టర్న్స్, సెకండరీలో టర్న్స్ ఎంత అంటే 200 టర్న్స్. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి పాయింట్ ఏంటంటే నేను ఒక వోల్టేజ్ ఇచ్చాను, దట్ ఈస్ కాల్డ్ యాజ్, ఎగ్జాంపుల్కి ఇలా 500 అని కాకుండా ఎగ్జాంపుల్కి మనం ఇంకా అంటే దీన్ని 4 టైమ్స్ ఎక్కువ చేద్దాం, లేదా 3 టైమ్స్ ఎక్కువ చేద్దాం, 300 టర్న్స్. ఓకే, సో ఇప్పుడు ఈజీ అవుతుంది. సో ఎగ్జాంపుల్కి ఇది 11 కిలో వోల్ట్స్ అనుకోండి, ఇది 33 కిలో వోల్ట్స్ అనుకోండి. ఓకేనా, 3 టైమ్స్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి 33 కిలో వోల్ట్స్. సో ఇప్పుడు పాయింట్ ఏంట్రా అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. నా దగ్గర N1 అనే టర్న్స్ ఉన్నాయి, N2 అనే టర్న్స్ ఉన్నాయి. N1 అనే టర్న్స్ ఎన్ని ఉన్నాయనంటే 100, N2 అనే టర్న్స్ ఎన్ని ఉన్నాయనంటే 300. టర్న్స్ తక్కువగా ఉంటే వోల్టేజ్ తక్కువగా ఉంటుంది, టర్న్స్ ఎక్కువగా ఉంటే వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది. సో నేను 100కి 11 kV పెడితే 300కి 33 kV అనేది వోల్టేజ్. ఇప్పుడు నాకు ఒక విషయాన్ని చెప్పండి, ఈ వైండింగ్ ఏమని పిలుస్తారంటే హెచ్వి వైండింగ్ అంటాం, ఎక్కువ వోల్టేజ్ ఉంది కాబట్టి. ఈ వైండింగ్ ఏమంటారంటే ఎల్వి వైండింగ్ అని అంటాం. చెప్పండి, హౌ కెన్ యూ ఐడెంటిఫై వెదర్ గివెన్ వైండింగ్ ఇస్ ఎల్వి వైండింగ్ ఆర్ హెచ్వి వైండింగ్ అంటే ఏం చెప్పాం మనం? హెచ్వి వైండింగ్ ఏదైతే ఉంటుందో ఇది ఎల్వి వైండింగ్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఐడెంటిఫై చేస్తామని చెప్పాము. హెచ్వి వైండింగ్ అనేటువంటిది ఎలా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, సన్నటి క్రాస్ సెక్షనల్ ఏరియా ఉంటుంది అని చెప్పాను. ఎల్వి వైండింగ్ ఎలా ఉంటుంది అని అంటే మోర్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఉంటుంది అని చెప్పాను. అట్ ది సేమ్ టైం ఇది ఒక కండక్టర్ తీసుకుంటే ఈ కండక్టర్ మీద ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటే ఈ కండక్టర్ మీద ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పాను. ఓకేనండి, ఓకే. సో క్లియర్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఇన్సులేషన్ రిక్వైర్మెంట్. సో మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్వి వైండింగ్ అనగానే ఎక్కువ ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ కావాలి, ఎల్వి వైండింగ్ అనగానే తక్కువ ఇన్సులేషన్ రిక్వైర్మెంట్. చూడడానికి లావుగా కనపడితే అది ఎల్వి వైండింగ్, చూడడానికి సన్నగా కనపడితే అది హెచ్వి వైండింగ్ అని అంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ముందుగా ఏ వైండింగ్ని ముందుగా ప్రిఫర్ చేస్తాం అని అంటే ఇక్కడ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే N1 అనే టర్న్స్నైనా N2 అనే టర్న్స్నైనా ఏం చేస్తారు అని అంటే N1/2 ఒక ప్లేస్లో వౌండ్ చేస్తారు. సో N1 వాల్యూ ఎంత అంటే 100/2 విచ్ ఈస్ కాల్డ్ యాజ్ 50 టర్న్స్ని ఒక ప్లేస్లోను 50 టర్న్స్ని మరొక లింబ్లోను వౌండ్ చేస్తారు. N2 అనేటువంటి టర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 2 పార్టీషన్ చేస్తారు. 300 టర్న్స్ని కాస్త by 2 చేస్తే
150 టర్న్స్ అవుతాయి. ఇప్పుడు మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక లింబ్ మీద 50, ఒక లింబ్ మీద 50 ఉండాలి, ఒక లింబ్ మీద 150, మరొక లింబ్ మీద 150 ఉండాలి. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్వి వైండింగ్ ని నియర్ బై కోర్ వౌండ్ చేయాలా, హెచ్వి వైండింగ్ ని నియర్ బై కోర్ చేయాలా అనేది మాట్లాడాలి. ఇది ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ని బేస్ చేసుకొని చెప్తారు. ఎందుకనంటే మెజారిటీ ఆఫ్ అప్లికేషన్స్ వాడే విధానాలను బట్టి, అవసరాన్ని బట్టి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మరే మేజర్, అంటే లోడ్కి దగ్గరగా ఉండడం వల్ల. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్లో ఒక సైడ్ తీసుకుంటున్నాను, ట్రాన్స్ఫార్మర్ కోర్లో ఒక సైడ్ తీసుకుంటున్నాను, ఇక్కడ ప్లేస్ చేస్తే రిమైనింగ్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. అయితే నేను ప్రస్తుతానికి ఒక సైడ్ మాత్రమే నేను తీసుకున్నాను అనుకోండి, ఒక సైడ్ మాత్రమే తీసుకొని నేను చెప్తాను. అయితే ఇక్కడ ఏంటి, ఒకసారి కేస్ 1 అండ్ కేస్ 2 రెండు కేసెస్ కింద నేను తీసుకొని చెప్తాను. సో ఫస్ట్ కేస్ ఏంట్రా అంటే కేస్ 1, if HV winding is placed nearby core, అంటే ఒకవేళ HV వైండింగ్ ని గనక కోర్కి దగ్గరలో ప్లేస్ చేస్తే ఎలా ప్లేస్ చేస్తామో దాన్ని నేను రిప్రజెంటేషన్ చేస్తాను. ఓకేనండి, ఒకసారి ఇటుపక్క అంతా వదిలేసి ఒక సైడ్ మాత్రమే ఎజంప్షన్ చేద్దాం. ఇటుపక్క చేస్తే రిమైనింగ్ ఇటుపక్క చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం మాట్లాడాము, హెచ్వి వైండింగ్ ని ముందుగా కోర్ దగ్గర చుట్టాలి. ఎప్పుడైనా వైండింగ్ ని మనం వౌండ్ చేయాలి అని అంటే ముందుగా ఏం చేయాలి అని అంటే ఆ వైండింగ్ కి తగినటువంటి ఇన్సులేషన్ ని ప్రొవైడ్ చేయాలి. ఇదిగో నేను ఏం చేశాను అని అంటే ముందుగా దీని మీద ఇన్సులేషన్ ప్రొవైడ్ చేశాను. హెచ్వి అంటే ఇన్సులేషన్ ఎలా ఉంటుంది, ఎక్కువ ఇన్సులేషన్ ఉంటుంది. ఇదిగో ఎక్కువ ఇన్సులేషన్ యూజ్ చేశాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సులేషన్ అని అనుకోండి. ఇదంతా కూడా ఏంటంటే ఇన్సులేషన్ అని అనుకోండి. ఇన్సులేషన్ కోర్ దగ్గర ప్రొవైడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ మనం ఏం చేయాలి అని అంటే కండక్టర్ని అంటే హెచ్వి వైండింగ్ని ప్లేస్ చేయాలి. ఇదిగో హెచ్వి వైండింగ్ ఎలా ఉంటుంది అనుకున్నాం, సన్నగా ఉంటుంది. ఎస్, హెచ్వి వైండింగ్ తీసుకున్నాను. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హెచ్వి వైండింగ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హెచ్వి వైండింగ్. ఎన్ని టర్న్స్ ఉండాలి హెచ్వి వైండింగ్? హెచ్వి వైండింగ్ ఎన్ని టర్న్స్ ఉండాలి అని అంటే 150 టర్న్స్ ఉండాలి. ఎన్ని టర్న్స్ ఉండాలి? 150. నేను ఏం చేశాను అని అంటే ఇలా వౌండ్ చేశాను. ఇదిగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలా వౌండ్ చేశాను. ఇలా వౌండ్ చేశాను. ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాను. ఇలా 150 కూడా ఇక్కడ రిసీవ్ చేసుకున్నాను. ఓకే, దీని మీనింగ్ ఏంట్రా అంటే ఇక్కడ ఉన్నటువంటి కండక్టర్ ఇటు 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 వస్తుంది అని అర్థం. అయితే నేను మధ్యలోకి కట్ చేసి మీకు చూపిస్తున్నట్టు దాని మీనింగ్. సో ఏం మాట్లాడుతున్నానో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ కాయిల్ వెళ్ళి ఇటు ఒక రౌండ్, ఈ కాయిల్ వెళ్ళి రెండో రౌండ్, మూడో రౌండ్, నాలుగో రౌండ్, అలా ఎన్ని టర్న్స్ ఉన్నాయి అని అంటే 150 టర్న్స్ ఉన్నాయి. ఎన్ని టర్న్స్ ఉన్నాయి? 150 టర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న క్లారిఫికేషను ఏంటి, ఒకసారి చెప్పండి. ఇది కోర్ అయితే, ఇది కోర్ అయితే ఇది ఏంటండి, ఇది ఇన్సులేషన్ రిక్వైర్మెంట్. ఏంటా ఇన్సులేషన్ రిక్వైర్మెంట్? ఎంత వాడాము ఇన్సులేషను? హెచ్వి వైండింగ్. హెచ్వి వైండింగ్ ఎంత ఇన్సులేషన్ వాడాలి? 33 kV ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ వాడాం. 33 kV ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ వాడాం. నెక్స్ట్ తర్వాత కండక్టర్స్ పెట్టాం. ఒక కండక్టర్స్ పెట్టిన తర్వాత మళ్ళీ సెకండరీ కండక్టర్స్ అంటే వేరే కండక్టర్స్ ఏవైనా ప్లేస్ చేయాలి అని అంటే రెండు కలిసిపోకుండా మళ్ళీ ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయాలి. చెప్పండి, మనం ఫస్ట్ ఏం ప్లేస్ చేసామురా అంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హెచ్వి వైండింగ్. మనం హెచ్వి వైండింగ్ని ప్లేస్ చేసాము. తర్వాత ఎల్వి వైండింగ్ని ప్లేస్ చేయాలి. ఇవి ఎన్ని టర్న్స్ ఉన్నాయని చెప్పాము మనం? 150 టర్న్స్ని ప్లేస్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలరా అంటే ఇక్కడ ఉన్నటువంటి 50 ఎల్వి టర్న్స్ని కూడా చుట్టాలి. ఎల్వి టర్న్స్ని చుట్టాలి అని అంటే మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇదిగో ఎల్వి అంటే ఇన్సులేషన్ ఎలా ఉంటుంది? తక్కువ ఇన్సులేషన్ ఉంటుంది. ఇదిగో తక్కువ ఇన్సులేషన్ తీసుకున్నాను. సో ఇది మరొక ఇన్సులేషన్ ఎడిషనల్గా యాడ్ చేశాను.
ఇలా మరొక ఇన్సులేషన్ యాడ్ చేస్తే ఈ ఇన్సులేషన్ కెపాసిటీ ఎంత అంటే ఎంతండి 11 kV. ఎంతండి 11 kV. ఇప్పుడు నేను ఇన్సులేషన్ కూడా ప్రొవైడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే ఎల్వి వైండింగ్ని ప్లేస్ చేయాలి. ఏం చేయాలి? ఎల్వి వైండింగ్ని ప్లేస్ చేయాలి. ఇదిగో ఎల్వి వైండింగ్ ఏదైతే ఉందో ఈ ఎల్వి వైండింగ్ని ప్లేస్ చేస్తున్నాను. చెప్పండి ఎల్వి వైండింగ్ ఎలా ఉంటుంది? ఎల్వి వైండింగ్ ఎలా ఉంటుంది? మోర్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఉంటుంది. అంటే ఇదిగో ఇలా తీసుకొని ఇలా పెట్టాను. సో ఇలా తీసుకొని ఇలా వౌండ్ చేశాను. ఇప్పుడు ఇది ఒక కండక్టర్ అనుకోండి, రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది, సంథింగ్ ఇలా ఎన్ని కావాలంటే 50 కండక్టర్లు ఉండాలి. ఇదిగో 50 టర్న్స్ని నేను చుట్టాను. ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఇలా నేనేం చేశాను అంటే 50 టర్న్స్ని ఇలా చుట్టుకుంటూ వచ్చాను. సో క్లియర్. సో ఇలా 50 కంప్లీట్ చేశాను. సో ఇక్కడ పాయింట్ ఏంట్రా అంటే ఇది ఎల్వి వైండింగ్. ఇది ఎల్వి వైండింగ్. ఎన్ని టర్న్స్ ఉన్నాయి? 50 టర్న్స్ని చుట్టాను. మనం అనుకున్నట్టుగానే హెచ్వి వైండింగ్ని 150 టర్న్స్, ఎల్వి వైండింగ్ని 50 టర్న్స్ చుట్టాం. ఇక్కడ టోటల్ ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ ఎంత వాడాము అని అంటే 33 kVకి తగినటువంటి ఇన్సులేషను, 11 kVకి సంబంధించినటువంటి ఇన్సులేషను, మొత్తం కలిపి 44 kV గల ఇన్సులేషన్ వాడాము. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు పాయింట్ ఏంట్రా అంటే ఇలా ఆఫ్ ఎలా అయితే ప్లేస్ చేసామో రిమైనింగ్ ఆఫ్ కూడా ఇక్కడ ప్లేస్ చేస్తాం. నేను 50% ఆఫ్ పోర్షన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా 50% వౌండ్ చేసిన తర్వాత రిమైనింగ్ 50% ఇక్కడ వౌండ్ చేస్తారు. అంటే ఇక్కడ 150 టర్న్స్ హెచ్వి వాడితే రిమైనింగ్ 150 ఇక్కడ వాడతారు. ఇక్కడ 50 ఎల్వి వాడితే రిమైనింగ్ ఎల్వి ఇక్కడ వాడతారు. ఇది పాయింట్ మీకు అర్థమైందా? అయితే కేస్ 2 కూడా మాట్లాడాక వాటి గురించి కన్క్లూజన్ ఇస్తాను. కేస్ 2 ఏంట్రా అంటే ఇఫ్ ఎల్వి వైండింగ్ is placed nearby core. ఒకవేళ ఎల్వి వైండింగ్ కనుక కోర్కి దగ్గరలో ప్లేస్ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా రివర్స్లో చేస్తున్నాం. ఏం జరుగుతుందో ఒకసారి నేను కోర్ని మళ్ళీ సేమ్ అక్కడలానే డ్రా చేస్తూ ఉన్నాను. ఒక సైడ్ మాత్రమే నేను ప్లేస్ చేస్తున్నాను, రెండో సైడ్ ఆటోమేటికల్లీ ఉంటుంది. అలా అని ఒక సైడ్ ఇలాను ఒక సైడ్ ఆపోజిట్లోనూ ఉండదు. నేను ఇదొక కేసు అదొక కేసు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ చెప్పండి, ఏ వైండింగ్ ప్లేస్ చేయాలన్నారో? ఎల్వి వైండింగ్. ఎప్పుడైతే ఎల్వి వైండింగ్ ప్లేస్ చేయాలో ముందుగా ఏం చేయాలి? ఎల్వి వైండింగ్ తగినటువంటి వైండింగ్ని ఇన్సులేషన్ని ఫస్ట్గా ప్లేస్ చేయాలి. ఎల్వి వైండింగ్ యొక్క ఇన్సులేషన్ ఎంత? 11 kV. ఇదిగో ఎగ్జాంపుల్కి ఇది 11 kV. ఓకేనండి. ఈ 11 kVకి తగినటువంటి ఇన్సులేషన్ ఫస్ట్ ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేసిన తర్వాత ఎల్వి వైండింగ్ ప్లేస్ చేయగానే ఏ వైండింగ్ ప్లేస్ చేయాలి? ఎల్వి వైండింగ్నే ప్లేస్ చేయాలి. ఇదిగో నేనేం చేశాను అని అంటే ఎల్వి వైండింగ్నే ముందుగా ప్లేస్ చేశాను. ఎస్, ఇదిగో ఎల్వి వైండింగ్నే ముందుగా ప్లేస్ చేశాను. ఎల్వి వైండింగ్ ఎలా ఉంటుంది అనుకున్నాం? లావుగా ఉన్నటువంటి టర్న్స్ ఉంటాయి అని మాట్లాడాము. ఇలా లావుగా ఉన్న టర్న్స్ ఉంటాయి. ఆ టర్న్స్ వీటి నుంచి అటు రౌండ్ కంప్లీట్ అవడాన్ని ఒక టర్న్ అంటారు అని చెప్పాను. అంటే ఇలా 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 టర్న్ ఒక రౌండ్ కంప్లీట్ అవడాన్ని ఏమంటారండి? టర్న్ అని అంటాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ కాయిల్ వచ్చేటప్పటికి లావుగా ఉంది. ఈ కాయిల్ లావుగా ఉంది. మీరు స్టార్టింగ్లోనే లావుగా ఉన్నవి ఇలా రౌండ్ తిప్పేశారు అనుకోండి, తక్కువ కాపర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అలా కాకుండా దీని మీద ఎల్వికి బదులుగా హెచ్వి పెట్టి దాని ఇన్సులేషన్ పెట్టి హెచ్వి వైండింగ్ చుట్టి ఆ తర్వాత చుట్టారనుకోండి, దాని యొక్క సైజ్ ఇలా ఇంక్రీజ్ అయిందనుకో, అప్పుడు దీని మీద
కాయిల్ ఒక రౌండ్ ఇటు తిరుగుతూ ఉంటే లావుగా ఉన్నది ఏమవుద్ది, ఒక రౌండ్ కంప్లీట్ అవ్వడానికి ఇంత తిరిగింది అనుకోండి, కాపర్ సైజ్ ఏమవుతుంది అని అంటే పెరుగుతుంది, కాపర్ రిక్వైర్మెంట్ ఏమవుతుంది అని అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి తిరిగితే ఒక రౌండ్ కంప్లీట్ అయింది, కానీ ఇక్కడ ఏమైందో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి తిరిగితే ఒక రౌండ్ కంప్లీట్ అయింది. లావుగా ఉన్నటువంటి కాయిల్ కాస్త ఇలానే నేను మూవ్ చేసేస్తే తక్కువ కాపర్తోనే ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది, ఒక టర్న్ కంప్లీట్ అవుతుంది. కానీ ఇలా చేయడం వల్ల ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తేనే కానీ ఒక టర్న్ అవ్వలేదు, అంటే ఇక్కడ కాపర్ రిక్వైర్మెంట్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. ఏం మాట్లాడుతున్నానో, కాపర్ రిక్వైర్మెంట్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనం మాట్లాడినట్టుగా ఇక్కడ ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ ఎంత వాడాను అని అంటే 11 kV వాడాను. ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ ఎంత వాడాను, 11 kV. ఇది ఏ వైండింగ్ అని అంటే ఎల్వి వైండింగ్. ఎన్ని టర్న్స్ అని అంటే 50 టర్న్స్ చుట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సినటువంటి పని ఏంటో చెప్పండి. తర్వాత ఏం చేయాలరా అంటే హెచ్వి వైండింగ్ చుట్టాలి. ఇక్కడ మీరు బాగా గమనించారో లేదో చూడండి, ఇది హెచ్వి వైండింగ్, ఇది ఎల్వి వైండింగ్. రెండిట్ల మధ్యలోనూ ఎంత వాడామో 11, అంటే రెండిట్లని ఐసోలేట్ చేయడానికి తక్కువ ఉన్నా సరిపోద్దని మనకు అర్థమైంది. ఎప్పుడు కూడా కాలిక్యులేషన్ ఆఫ్ ఇన్సులేషన్ ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే కోర్ దగ్గర నుంచి కాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు కోర్ దగ్గర నుంచి కాలిక్యులేట్ చేద్దామంటే ఒకసారి ఫస్ట్ కేసులో చూడండి, ఇక్కడ ఎంత ఉంది అని అంటే 33 ఉంది. ఇక్కడ ఖచ్చితంగా రెండు వైండింగ్ని సపరేట్ చేయడానికి మినిమం కావాలి. ఆ మినిమం రేటింగ్ ఎంత అంటే 11. కానీ ఇక్కడ అలా కాదండి. ఇప్పుడు ఈ వైండింగ్ని మరొక వైండింగ్ని హెచ్ వైండింగ్ని సపరేట్ చేయడానికి ఇన్సులేషన్ కావాలి. కానీ కోర్ దగ్గర నుంచి జాగ్రత్తగా చెక్ చేస్తే ఆల్రెడీ 11 kV ఉంది. ఆల్రెడీ 11 kV ఉంటే ఇక్కడ ఇన్సులేషన్ ఎంత వాడితే సరిపోద్ది, ఎంత వాడితే సరిపోద్ది అని అంటే 22 వాడితే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను మరొక ఇన్సులేషన్ వాడాను, ఇక్కడ మరొక ఇన్సులేషన్ వాడాను. ఈ ఇన్సులేషన్ ఎంత వాడాను అని అంటే 22 kV వాడితే సరిపోతుంది. జాగ్రత్తగా చూడండి, 22 kV వాడితే సరిపోతుంది. ఎందుకని అంటే ఇది 22, ఇది 11, మొత్తం కలిపితే ఎంత అయిందంటే 33. ఈ రిక్వైర్డ్ వైండింగ్కి 33 సరిపోద్ది. ఇప్పుడు మరీ జాగ్రత్తగా చూస్తే ఈ కేసులో ఆల్రెడీ ముందే పెట్టేయడం వల్ల ఎడిషనల్గా మళ్ళీ ఇన్సులేషన్ కావాల్సి వచ్చి 44 kV గల థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్ వాడారు. కానీ ఇక్కడ ఎంత వాడారు అని అంటే 33 kV తగినటువంటి ఇన్సులేషన్ మాత్రమే వాడారు. ద ఎక్సలెంట్ అడ్వాంటేజ్ ఇస్ నథింగ్ బట్ ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ రెడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ రెడ్యూస్ అవుతుందో సైజ్ ఆఫ్ ద మిషన్, వెయిట్ ఆఫ్ ద మిషన్, కాస్ట్ ఆఫ్ ది మిషన్ ఏమవుతుంది అని అంటే తగ్గుతుంది. దట్ ఈస్ ద ఎక్సలెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎల్వి వైండింగ్ ఈస్ ప్లేస్డ్ నియర్ బై కోర్. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేశాను అంటే హెచ్వి వైండింగ్ని కూడా ప్లేస్ చేస్తున్నాను. చెప్పండి, ఎల్వి వైండింగ్ 50 టర్న్స్ అయిపోయాక హెచ్ వైండింగ్ సన్నగా ఉంటుందా, లావుగా ఉంటుందా? సన్నగా ఉంటుంది. చెప్పండి, సన్నగా ఉన్నటువంటి వైర్లు మీరు 150 అయినా 130 అయినా ఎన్నున్నా సరే జాగ్రత్తగా చూస్తే చూడండి, ఇక్కడ ఈ చివరి నుంచి ఈ చివరికి వెళ్ళాలి. కానీ ఆ వైర్ ఎలా ఉంది, చాలా సన్నగా ఉంది. సన్నగా ఉన్నటువంటిది ఎంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినా సరే కాపర్ రిక్వైర్మెంట్ ఏమవుద్ది అని అంటే రెడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఏం చేశాను అని అంటే 150 టర్న్స్ చుట్టాను. దిస్ ఈస్ కాల్డ్ as హెచ్వి వైండింగే. కానీ ఏమైందిరా అంటే ఈ బయట నుంచి చుట్టినటువంటిది సన్నటి వైర్ అవడం వల్ల తక్కువ కాపర్ రిక్వైర్మెంట్కే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇది అవుట్ సైడ్ ఉండడం వల్ల ఎక్కువ కాపర్ రిక్వైర్మెంట్ ఏమైంది, నీడ్ అయింది. అందుకని ఇలా చుడితే కనుక సైజ్ ఆఫ్ ది మిషన్, వెయిట్ ఆఫ్ ది మిషన్, కాస్ట్ ఆఫ్ ది మిషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వేరే ఇలా చుడితే కనుక ఖచ్చితంగా ఏమవుతుంది అని అంటే వెయిట్ ఆఫ్ ది మిషన్, సైజ్ ఆఫ్ ది మిషన్, కాస్ట్ ఆఫ్ ది మిషన్ ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఇంకా మనం మాట్లాడుకుంటే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే మనం మాట్లాడుతూ ఉన్నాం, మొత్తం కలిపి కాపర్ రిక్వైర్మెంట్ తగ్గింది, అలానే ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ కూడా తగ్గింది. అయితే మనకి ఎలక్ట్రికల్లో ట్యాపింగ్స్ అని అంటాం. ట్యాపింగ్స్ అనేటువంటి ప్రాసెస్ ఎందుకు వాడతారు అని అంటే వోల్టేజ్ కానీ అవుట్పుట్ని కానీ వేరీ చేయడానికి, ఏంటంటే అవుట్పుట్ని ఎలా కావాలంటే అలా వేరీ చేసి ప్రొడ్యూస్ చేయడానికి లేదా అవుట్పుట్ని కంట్రోల్ చేయడానికి ట్యాపింగ్స్ ప్రొవైడ్ చేస్తాం.
అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అంటే మనం మాట్లాడదాం ట్యాపింగ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ట్యాపింగ్స్ అనేవి ఎప్పుడూ కూడా హెచ్వి సైడే చేస్తారు. ట్యాపింగ్స్ అనేవి ఎప్పుడూ కూడా ఎక్కడ చేస్తారంటే హెచ్వి సైడ్ చేస్తారు. ఇప్పుడు ఒకసారి చూడండి, మెజారిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంతా కూడా ఇది ఏంటని చెప్పాను మీకు ఆల్రెడీ చెప్పినప్పుడే, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాడతారన్నాను. ఇక్కడ 50% వాడాక రిమైనింగ్ 50% ఇక్కడ వాడతారు అని చెప్పాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ట్యాపింగ్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో మెజారిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంతట్లోనూ కూడా ట్యాపింగ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ హెచ్వి సైడ్. అంటే ట్యాపింగ్స్ అనేవి ఎప్పుడూ కూడా హెచ్వి వైండింగ్లోనే ట్యాపింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. చూడండి, ఒకవేళ మనం ట్యాపింగ్స్ కనుక ఇలా ప్రొవైడ్ చేసామనుకోండి, ఒక్కసారి చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎల్వి వైండింగ్ని చొచ్చుకొని ఎల్వి వైండింగ్ యొక్క ఇన్సులేషన్ చొచ్చుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళి అక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఆ వైర్లు బయటకు తీసుకొచ్చి దీన్ని వేరీ చేయాలి. దిస్ ఈజ్ ఎ టూ డిఫికల్ట్ ప్రాసెస్. వేరేజ్ ఇక్కడ చూడండి, ద ప్రొవైడింగ్ ఆఫ్ ట్యాపింగ్స్, ఈ వైండింగ్ అవుట్ సైడే ఉండడం వల్ల ట్యాపింగ్స్ ప్రొవైడ్ చేయడం చాలా ఈజీ. ఎప్పుడైతే ట్యాపింగ్స్ ప్రొవైడ్ చేయడం ఇంత ఈజీనో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లాంగ్ లైఫ్ ఉంటుంది అండ్ ఈజీ టు మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. వేరేజ్ ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి చాలా డిఫికల్ట్ ప్రాసెస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ నేను అంటున్నటువంటి పాయింట్ ఏంట్రా అంటే ఎల్వి వైండింగ్నే ఎప్పుడూ కూడా నియర్ బై కోర్ని మనం వౌండ్ చేయాలి ఆర్ ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేయకపోతే సో మెనీ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మనకు అడిగేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే హెచ్యు వైండింగ్ని ముందే ప్లేస్ చేస్తే ఏమవుతుంది అని అంటాడు. ఇప్పుడు చెప్పినటువంటివన్నీ డ్రాబ్యాక్సే. ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ ఈజ్ ఏమంటారు ఇంక్రీజెస్, copper requirement is increases, size, weight, cost of the machine will be, transformer will be increases, providing of tappings is difficult by using ఈ ప్రాసెస్. అయితే ఇప్పుడు ఇదే ఈ ప్రాసెస్ అయితే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అడ్వాంటేజెస్ అవుతాయి. సో ఇప్పుడు మనకు అడిగేటువంటి క్వశ్చన్ ఏంట్రా అంటే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ LV winding is placed nearby core. LV వైండింగ్ ని కోర్ కి నియర్ బై ప్లేస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఇస్ నథింగ్ బట్ ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ ఈజ్ రెడ్యూస్డ్. ఇన్సులేషన్ requirement is reduced. So next one, copper requirement is reduced. Copper requirement is reduced. Size of the transformer will be reduced. సైజ్ తగ్గితే ఆటోమేటికల్లీ కాస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ విల్ బి రెడ్యూస్డ్. దీంతో పాటుగా సైజ్ తగ్గితే ఇంకేం తగ్గుతాయి? వెయిట్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ విల్ బి రెడ్యూస్డ్. వెయిట్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ విల్ బి రెడ్యూస్డ్. దీనితో పాటుగా వెరీ ఇంపార్టెంట్, providing of tappings is easy. Providing of tappings are easy. So tappings provide చేయడం చాలా ఈజీ ప్రాసెస్. దీస్ ఆర్ ద మెనీ అడ్వాంటేజెస్. బట్ ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే సేమ్ క్వశ్చన్ అడిగి ఆప్షన్స్ కనుక ఇలా ఉన్నాయి అని అనుకోండి, అంటే ఆప్షన్ ఏ ఏమడుగుతాడు అని అంటే ఇన్సులేషన్ రెడ్యూసెస్. ఆప్షన్ బి కాపర్ రిక్వైర్మెంట్ ఈస్ రెడ్యూసెస్. కాస్ట్ రెడ్యూసెస్. ఓకే, ఆప్షన్ డి
ఏంట్రా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఆఫ్ ది మిషన్ విల్ బి రెడ్యూసెస్. అన్ని సూట్ అయ్యేలా ఉన్నాయి, కానీ ఏదో ఒక్కటే పెట్టాల్సి వస్తే అప్పుడు ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ అని అనాలి. ఎప్పుడైనా మీరు ట్రాన్స్ఫార్మర్స్లో మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి, మెజారిటీ ఆఫ్ ఆన్సర్ ఎప్పుడు కూడా ప్రైమరీ ఆన్సర్ పెట్టాల్సి వస్తే ఏం పెట్టాలో తెలియకపోయిన ప్రతిసారి కూడా వోల్టేజ్ రిలేటెడ్గా ఉండేటువంటిదే ప్రైమరీ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా ఆల్ ఉంటే ఆల్, బోత్ ఉంటే బోత్కి ప్రయారిటీ ఇవ్వండి. అలా లేని పక్షాన ఇన్సులేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుద్ది? ఆపరేటింగ్ వోల్టేజ్ మీద డిపెండ్ అవుద్ది. కాబట్టి ఇన్సులేషన్ వోల్టేజ్కి రిలేటెడ్గా ఉండే వాటికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి బై యూజింగ్ ట్రాన్స్ఫార్మర్స్లో. సో క్లియర్. సో ఇక్కడ కన్క్లూజన్ సింపుల్ అండ్ ఈజీ. ఎప్పుడు కూడా మీరు ఏదైతే వౌండ్ చేయాలనుకున్నటువంటి వైండింగ్ ఉందో ముందు 50% ఆఫ్ ఎల్వి వైండింగ్ని ఫస్ట్ ప్లేస్ చేసి ఆ తర్వాత రిమైనింగ్ 50% ఆఫ్ హెచ్వి వైండింగ్ని ప్లేస్ చేయాలి. అగైన్ రిమైనింగ్ 50% ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇప్పుడు నేను ఇప్పుడు దాకా చెప్పింది ఏంట్రా అంటే కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ యొక్క స్ట్రక్చర్. అయితే బేసిక్గా ఎక్కువగా కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ యొక్క స్ట్రక్చర్నే డిస్కస్ చేస్తాం కాబట్టి దానికోసమే చెప్పాను. అలా అని కోర్స్ గురించి చెప్పినప్పుడు కోర్ టైప్ అండ్ షెల్ టైప్ అనే దాంట్లోకి వచ్చినప్పుడు చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటో కూడా అక్కడ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లేస్మెంట్ ఆఫ్ వైండింగ్ ఇన్ ట్రాన్స్ఫార్మర్.